తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ ఎత్తుపై కాంగ్రెస్ సీనియర్లలో ఉన్న గందరగోళం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. సీఎం కేసీఆర్ చేసుకున్న ఒప్పందాన్ని తప్పని నిరూపించే ప్రయత్నంలో కాంగ్రెస్ లీడర్లు బోల్తా కొట్టడం టీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. కాంగ్రెస్ నేతల మాటలతోనే వారిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లు ఇప్పుడు వారినే అడ్డంగా బుక్ చేశాయి. సీఎం కేసీఆర్ ముంబై వెళ్లడానికి ముందే కాంగ్రెస్ నేతలు గతంలో జరిగిన ఒప్పందం గురించి ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. 2012లోనే తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లకు ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ 148 మీటర్లకు తగ్గించి మోసం చేశారంటూ విరుచుకుపడ్డారు. కానీ గతంలో ఒప్పందానికి ఆధారాలు చెబితే రాజీనామా చేస్తానంటూ సీఎం సవాలు చేయడంతో కాంగ్రెస్ నేతలంతా డిఫెన్స్ లో పడ్డారు. తుమ్మిడిహెట్టి ఎత్తుపై కాంగ్రెస్ నేతల మాటలివే. 2012లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్నారు. ఆ మాట్లాడినటువంటి ఒప్పందాన్ని 152 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ తుమ్మిడిహెట్టి దగ్గర కట్టేటువంటి బ్యారేజ్ ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తు తగ్గించి 148 మీటర్లకే ఒప్పందం చేసుకుంటూ వస్తూ ఇది మే 2005లో మహారాష్ట్రలో న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల సంఘ మంత్రి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మే 5, 2012లో సంతకాలు చేశారు. దేనికి? ఇదే తుమ్మిడిహెట్టి దగ్గర. కాంగ్రెస్ నేతల మాటలు ఇలా ఉంటే సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన కామెంట్స్ తో వాళ్లంతా షాక్ తిన్నారు. 152 మీటర్లకు అసలు ఒప్పందమే జరగలేదని, ఇదే నిజమంటూ జానారెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో ఒప్పందం జరిగిందంటూ బుకాయించిన నేతలకు పరువు పోయినట్టయింది. 152 మీటర్లకు మేము ప్రతిపాదించున్నాం. 152 ప్రతిపాదిస్తే ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం అనేటువంటి భావన గత ప్రభుత్వానికి ఉన్నది. కానీ 152 మీద ఫైనల్ ఒప్పందం కాలేదు. అది వాస్తవం. నిజానికి 2012లో జరిగిన ఒప్పందంలో తుమ్మిడిహెట్టి ఎత్తు ప్రస్తావనే లేదు. అదేం చూసుకోకుండా 152 మీటర్లకు ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ల వాదన తప్పని జానారెడ్డి తేల్చేయడంతో ఇప్పుడేం మాట్లాడాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ పాయింట్ ను టీఆర్ఎస్ నేతలు బాగా ఉపయోగించుకుంటున్నారు. జానారెడ్డి వాస్తవాలు చెప్పారని థాంక్స్ చెప్పారు. ఆయన్ను చూసి కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలన్నారు. జానారెడ్డి గారు నిష్పక్షపాతంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు 152 మీటర్ల మీద అని చెప్పి ఆయన రాజకీయాలకు అతీతంగా పెద్ద మనిషిగా మరి వాస్తవాలను బయటపెట్టి తెలంగాణ ప్రజలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కాపాడినారు. సీఎం చేసిన సవాలు ఆపై జానా కామెంట్లతో కాంగ్రెస్ నేతలు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నేతల్లో గందరగోళం, సమన్వయం లేకపోవడం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది. తలో రకంగా మాట్లాడి కాంగ్రెస్ నేతలు బుక్కవడాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.